స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దళిత యువకుడిపై పోలీసులు దాడి చేశారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పార్టీకి అతీతంగా అన్ని పార్టీల దళిత నాయకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరై ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఒకటి మాత్రం జిల్లా ఎస్పీ గారి స్థాయిలో ఈ విషయం ఉందేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత నాయకులందరితో కూర్చుని సంప్రదించి పోలీసు ముందు ఎవరైతే గాయపడ్డాడో ఆ యువకుడికి వైద్యం చేపించి ఎమర్జెన్సీ ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి వైద్యం చేపించి అతని ప్రాణాలకి ఎలాంటి హాని లేకుండా ముందు కాపాడుకుని తర్వాత ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దళిత నాయకులు ఏదైతే డిమాండ్స్ ఇక్కడ చెప్తున్నారో వాళ్ళ డిమాండ్స్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ యువకుడికి హాని జరగకుండా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆ యువకుడు ప్రాణాలు కాపాడేసేస్తే అందరూ కలిసి పనిచేయాలి. మిగతా ఏమైనా ఉంటే దళిత నాయకులతో కూర్చొని మాట్లాడుకోవడం మంచిదని చెప్పి నా అభిప్రాయం. మా వాడు బతుకున్నాడు, చచ్చిపోయాడు. వీళ్ళంతలాగా ప్రెస్ మీట్లు పెట్టి అన్నీ చేసి మాకు ఏంటి మా వాడు బతుకున్నాడు, చచ్చిపోయాడు ఏంటి చెప్తలేదు నాకు. పోలీసులు కొట్టి పని ఉంది, పోలీసులు కొట్టి పని ఉంది. మా వాడిని తప్పు చేయడా చెప్పండి. పెద్ద మనుషులు ఉన్నారు, ఉన్నాం, మా వాళ్ళు అందరూ చెప్తారు. తప్పు చేయాలంటే మీరు ఏమైనా శిక్షించండి. చంపి పని మీకు ఏముందండి? ఎవరికైనా సరే మా వాడు బతుకున్నాడు, చచ్చిపోయాడు. చొరవ తీసుకుని 10 నిమిషాలు మన సావలకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఇంచుమించు కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ అంబులెన్స్ 10 నిమిషాల్లో తీసుకురాలేరా? ఇంచుమించు గంటన్నర సేపు ఆలస్యం జరిగింది. ఈ గంటన్నర సేపులో ప్రాణాపాయం ఇంకా జరిగేది ఉంటుంది. హిందూ మతానికి దూరం చేయడానికి, హిందువులుగా అవ్వకుండా చేయడానికి పోలీసుల ద్వారా కుట్ర జరుగుతుంది. అసలు ఏం జరిగింది, పోలీసులు దీని మీద ఏం చెప్తున్నారు అది ఇంకా మాకు తెలియదు. మీరు పోలీసులు ఇంటర్వ్యూ చేయాలి. చెప్పాలి కదా. మా యాంగిల్ ఏంటంటే దళితులు పండుగ చేసుకోకూడదు. దళితులు అది సనాతన ధర్మం ప్రకారంగా దళితులు సనాతన ధర్మం అంటారు కదా కూటమి ప్రభుత్వం. సనాతన ధర్మంలో దళితులు హిందూ మొత్తం పండుగ చేసుకోకూడదా? చేసుకుంటే బుర్రలు మొదలు పెడతారా? ఇంత దారుణంగా ఉందా? ఎవరు కొట్టారు? పోలీసు వారు ఆల్రెడీ హాస్పిటల్ అతను ఆ కుర్రాడు తండ్రి లేడు, తల్లి ఉంది, చెల్లెలు ఉన్నారు. దిక్కులేని మనుషులు ఏదో పండుగలు వాతావరణంలో అలా ఏదో పండుగ చేసుకుంటే దళితుల్ని ఈ విధంగా హిందూ మతాన్ని దూరం చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.